నమస్తే. ఎందరో మహానుభావులు అదేవిధంగా మన ఊరు మన ముచ్చట యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. మరి నేను నిన్న సోమవారం నాడు చంద్రధన గ్రామంలో ఉన్న శివయ్యను దర్శించుకొని అదే క్రమంలో మళ్ళీ దుందుబివాగుడున ఉన్న మీనంబేశ్వర ఆలయంలో మరి అక్కడ కూడా ఆ శివుని దర్శించుకొని తిరుగు ప్రయాణంలో మరి మాదాపల్లిలో పూజారి బాధ్యత నిర్వహిస్తున్నటువంటి యాదయ్య గారి పరిచయం వల్ల వల్లభరావు పెళ్లికి రావడం జరిగింది. ప్రస్తుతం అయితే పాలమూరు జిల్లా బెడ్జిల్ మండలం వల్లభరావుపల్లి గ్రామంలో ఒక భక్తుని ఇంట్లో మనం కూర్చొని ఉన్నాం. అతనికి నాకు అసలే పరిచయం లేదు. మరి యాదయ్య గారు రావడం జరిగింది. నేను అతనితో మాట్లాడే చెప్పేది మన ప్రయాణం అంతా భజన భక్తులతోటి దేవాలయ చుట్టూ తిరుగుతున్నాం కనుక మరి మన ముందున్నారు వల్లభరావుపల్లి వాస్తవ్యులు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. నమస్తే. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. మీ పేరు? చంద్రమౌళి గౌడు. చంద్రమౌళి రారా పశుపతి ఇందురారవేగా. మీరు ఆటలు ఆడుతుంటారా? వేషం కడతారా? ఈ పాట ఏమిటి ఉంది మరి? చంద్రమౌళి రారా పశుపతి ఇందురారవే. చాలా చక్కటి పేరు చంద్రమౌళి గౌడు గారు. మరి మల్లికార్జున ఆటలో మీది పాత్ర పేరేంటి? మేము మల్లికార్జున ఆటలు ఏం ఆట ఆడింది మీరు? మేము చాలా ఆటలు బ్రహ్మంగారు ఆడిరా. మీ ఊళ్ళో నిమ్మన కూడా మల్లికార్జున ఆట ఆడగానే తెలిసి 2 సంవత్సరాల క్రితం శివగంగ కళ్యాణం. శివగంగ కళ్యాణం మీరు ఏమి వేసాం? శివుడు అంటే పేగు దగ్గ వేషం కూడా వచ్చింది. మరి ఇప్పుడు ఆడతలేరా? మరి మొన్ననే బ్రహ్మంగారు మొన్న అన్ని రోజులు అవుతుంది ఆడి. 3 నెలలు 4 నెలలు. అవునా? మీ అందులో ఏ పాత్ర మీది? అందులో సిద్ధయ్య పాత్ర వేసినాం. మేటిపేట పాత్ర అని మీ ఇంట్లోకి వచ్చినాయి కదా. శివ శివ ఓం నమ శివాయ. మీ జన్మదిన తల్లిదండ్రుల పేరేంటి? నారాయణ బాలమ్మ. బాలమ్మ. అమ్మగారు ఉన్నారా ఇప్పుడు? బయట కూర్చున్నామని. ఎందుకంటే తల్లిదండ్రులు ఉత్తములు అయినప్పుడే మీలాంటి కొడుకులు వస్తుంటారు. ఈ కలియుగంలో భక్తులకు చాలా అవమానాలు ఎదురవుతుంటాయి. ఎందుకంటే ఈయన రోజు భజన చేస్తుంటాడు అటనే ఎక్కించే వాళ్ళు ఎక్కువ ఉంటారు. ఒకప్పుడు భజన భక్తులు వస్తుందంటేనే పిలిచి నీళ్ళు ఇచ్చేవాళ్ళు. కాషాయం చూస్తే కాళ్ళ మీద మొక్కేవాళ్ళు. ఇప్పుడు ఎక్కిస్తారు. కాషాయం వస్తే అంటారు. ఒక సినిమా హీరో వచ్చింది అనుకో ఊరంతా వచ్చిన పడుతుంది. వాడు ఏం చేయడు. ఒక అల్లు అర్జున్ సినిమాకి మొన్న పోయి చచ్చిపోలే. ఒక సాగు సన్యాసి వస్తుందంటే పిలిచి కూడా రారు. మీకు తెలుసు కదా, అందుకే అడుగుతున్నాను. మీకు ఆ బాధలు తెలుసు కనుక ఒక భక్తుని బాధ ఒక భక్తునికి తెలుసు. మరి మిమ్మల్ని చూస్తుంటే వచ్చేదావుడే గురువు గారి ఫోటో కనిపించింది. వాళ్ళు ఎవరు? దయానంద. శ్రీ దయానంద సిద్ధి స్వామి. మరి శిష్యరికలు తీసుకున్నారా? శిష్యరికం ఆయనతోనే ఆయసాగర్లో తీసుకున్నాం. ఎన్ని సంవత్సరాలు అవుతుంది? శిష్యరికం తీసుకొని 12 ఏళ్ళు. 12 ఏళ్ళ వ్యవధి అవుతుంది. అమ్మవారు కూడా తీసుకున్నారా? మీ ధర్మపత్ని కూడా? మీరు ఒక్కరే తీసుకున్నారు. ఆమె మరి ఈ రూట్లో ఉందా? ఆమె ఈ రూట్లోనే ఉంది. వస్తుందా? ఎప్పుడైతే శిష్యరికం తీసుకున్నామో అప్పటి నుంచి మా ఇల్లు ఒక ఆలయం లాగా ఉంటుంది. అవునా? ఏది చికెన్లు మటన్లు తాగుడు పూర్తి స్థాయి నిషేధమా? నిషేధం. అందరు మా ఇంట్లో మొత్తం. ఓం నమ శివాయ. కొంచెం షేర్గా అనిపిస్తుంది నాకైతే. మంచిదే కానీ అంటే మిగతా వాళ్ళకి ఇష్టం ఉందేమో అని అట్లా. మా ఇంట్లో ఎవ్వరికి లేదు. మా అమ్మకు పూర్తి త్యజించేసి పూర్తిగా 12 నెలల నుంచి ఏమీ లేదు. చాలా సంతోషమైన విషయం ఇది. మరి గురువు గారి ఎప్పుడు వెళ్తుంటారు ఆశ్రమం కాడికి? వెళ్తుంటా. నేను పోతలేను, ఇంకా బిజీ వ్యవసాయం సంసారం. గీతలకు ఇక్కడ ఎప్పుడు గీతలకు వెళ్తుంటాను. భగవద్గీత పారాయణం చేస్తారా మీరు? కంఠస్థమా? ఏం చదువుకున్నారు మీరు? మేము తెలుసు. కంఠస్థ అన్ని అధ్యాయులు కంఠస్థమా? కొన్ని అక్కడ నోటికి బుక్ లేకపోయినా ప్రయత్నం చేస్తుంటావు వాళ్ళతో పాటు. హనుమాన్ చాలీసా పారాయణ కూడా చేస్తారా? హనుమాన్ చాలీసా, విష్ణు సహస్రనామము, భజన. మరి భజన ఆల్రౌండర్, తబలిస్టు, గాయకుడు అన్ని. హార్మోన్ కూడా వాయిస్తారా? రైట్. మరి ఇక్కడ దాకా వచ్చాం కనుక నేటి సమాజంలో భక్తులకు స్వామీజీలకు ఏ విధమైన విలువిస్తున్నారు జనాలు? నేటి సమాజంలో భక్తులకు స్వామీజీలకు బ్రోకర్ స్వామీజీలో ఎందుకు అంటే స్వామీజీలు కూడా ఈ అసలైన స్వామీజీలకు విలువ లేకపోతుంది. ఎందుకంటే ఇప్పుడు నువ్వు వచ్చినప్పుడు నేను ఏమనుకున్నా అంటే నీలాగా చాలా మంది వస్తారు. మేము ఇక్కడ అన్నదానం చేస్తున్నాము, మేము ఇది చేస్తున్నాము, మాకు చందాలు రాయాలని. మేము చందాలు రాసి కలవకుర్తిలో అన్నదానం చేస్తున్నాం అంటే ఇక్కడ నేను వేరే ఊర్లో ఉన్నా మాట్లాడి ఇక్కడ మా వాళ్ళకి చెప్పిన అరే వాళ్ళకి ఇట్లా రాయండి డబ్బులు ఇవ్వండి అని ఇచ్చినాక నేను వస్తుంటే కల్వకుర్తిలో అన్నదానం కనేకా పరమేశ్వర్ గుళ్ళ అన్నారు. నేను చూసుకుంటూ అనుకుంటూ ఏం లేదా
వెళ్ళి అన్నదానం అన్నారు, ఇట్లా మా ఇంటికాడ చందా తీసుకున్నారు, ఇక్కడ చూస్తే ఏం లేదు అక్కడ. అంటే అదే రోజు కాకపోవచ్చు కదా, అదే రోజు అన్నాడు అతను అదే రోజు అన్నాడు. ఈ రోజు పత్రిక తీసుకుని ఈ రోజు వచ్చిండు రేపు అన్నాడు. నేను వచ్చేటప్పుడు అనంగా వచ్చాను. అరే చూద్దాం మనం కూడా దేవదర్శనం చేసుకుందామని చూద్దాం ఏ తిరిగి చేస్తారని పోయినా. ఆడిపోతే అన్నదానం లేదు. మళ్ళీ 4 రోజులు 4 చూస్తే వాడు జడ్చలలో కనిపిస్తున్నాడు. గినెనే అని వీళ్ళు చెప్పారు. ఇది ఆడుకునేటోళ్ళు కదా, కాకపోతే కాషాయం లుంగి కట్టుకుంటారు, షాల్ వేసుకుంటారు, వస్తారు. నేను ఆ పని ఏం చేయలే కానీ ఇట్లా కొంతమంది ఏం చేస్తారు, అస్సలు భక్తునికి స్థానం లేకుండా చేస్తారు. వీళ్ళ వల్ల ఒరిజినల్ వాడు వీడే వాడేమో అనుకుంటున్నాడు. నిజంగా వాడు ఆకలి కూడా పరిస్థితి అయిపోయింది. అట్లా చాలా మంది ఏం చేస్తారంటే అస్సలు భక్తుల్ని అది తొక్కేస్తారు. వీడు ఒకడు ఏం చేస్తాడు, వాడి లోపల ఏది కాషాయం లేకుంటుంది, ఏది లేకుంటుంది, మంచి భక్తుడు ఉంటాడు, వాడిని నమ్ముతలేదు.